ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమ్మరి ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమ్మరి ఆశయాలను జోహార్ దొడ్డి కొమ్మరయ్య జోహార్ దొడ్డి కొమ్మరయ్య జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ దొడ్డి కొమ్మరయ్య జోహార్ దొడ్డి కొమ్మరయ్య సాధిద్దాం కొమ్మరయ్య ఆశయాలను. ఈరోజు తెలంగాణ రైతాంగ పోరాట యోధులు రైతాంగ పోరాటంలో మొట్టమొదటిసారిగా అమరులైనటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి 99వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఈ చిరంజీవులు గారికి, తెలంగాణ రైతాంగ పోరాటంలో భూమి భుక్తి విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు మరి గొడ్డలు బట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల మీద మరి పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి దొడ్డి కొమ్మరయ్య ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డు కొమ్మరయ్య, కొమరం భీం, అదేవిధంగా ఎంతోమంది మహనీయులు ఈ గడ్డ మీద ఎంతోమంది బహుజన నాయకులు ఈ పోరాటంలో నేల కొరిగినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ననే మనం చూసాం, సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి తొలి బహుజన చక్రవర్తిగా నిన్ననే ఆయన యొక్క మరి వర్ధంతులు చేసుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ మాసంలో కూడా అందరి మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు ఈరోజు మరి ఈ ఏప్రిల్ మాసంలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నామంటే, ఆ రోజు అంటే 99 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురైనాయి. మొన్ననే మనం చూసినాం, ఖమ్మంలో ఎంతోమంది బహుజనులు ఉన్నటువంటి బిడ్డల యొక్క మరి అక్కడ భూములు గుంజుకొని వాళ్లకు ఇండ్లు కూల్చేసేసి మరి వాళ్ళని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హైదరాబాదులో ఈరోజు మూసీ డెవలప్మెంట్ పేరు మీద ఎంతోమంది పేదల యొక్క ఇళ్లను కూడా కూలగొట్టి మరి ఈరోజు వాళ్ళు మూసీ పేరుతోటి, ప్రక్షాళన పేరుతోటి ఎంతోమంది అది యొక్క పేదల యొక్క ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే పేద వర్గాలకు సంబంధించినటువంటి పైన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఎస్సీ ఎస్టీ భూములలో ఈ యొక్క రైతు వేదికలు కట్టారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ యొక్క ధరణి పేరుతోటి దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఏదైతే భూస్వాములు వారి భూములను వదిలిపెట్టి పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఆ భూముల మీద హక్కులు సంపాదించేసి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూమిని ఏ విధంగా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ధరణి తీసుకొచ్చేసి ఆ ధరణి వల్ల మళ్ళీ 50-60 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ యొక్క భూమి యొక్క హక్కుదారులు వారికే ధరణి పేరు మీద వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చేసేసి ఎంతోమందిని జీవనాధారం లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు నుంచి దాదాపు 100 సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పెత్తందారుల వ్యవస్థ కావచ్చు, దోపిడీదారుల వ్యవస్థ కావచ్చు, మార్పులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా ఒక చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆధిపత్య కులాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క దొడ్డు కొమ్మరయ్య జయంతి కానీ, సర్దార్ సర్వాయి పాపన జయంతి వర్ధంతులు జయంతులు చేయడం కాదు ముఖ్యము. వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం ముందుకెళ్ళాలి. వాళ్ళ ఆశయ సాధన కోసం ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడే ఖచ్చితంగా మరి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం వస్తుంది. మన జనాభా దామాష ప్రకారంగా ఈ వ్యవస్థలో మన యొక్క జనాభా దామాష ప్రకారం కూడా అన్నిట్లో విద్య లోపల, ఉద్యోగాల లోపల, ఆర్థిక రాజకీయ రంగం లోపల అన్నిటిలో కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి మరి యొక్క దొడ్డు కొమ్మరి యొక్క స్ఫూర్తితోటి మనం అందరం ఉద్యమించేసి బహుజన రాజ్యాధికారం కోసం బాటలు వేద్దామని చెప్పేసి మరి ఈ విధంగా మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇవాళ దళిత బహుజన వర్గాల ఆధిపత్యాన్ని సహించలేకుండా అగ్రవర్ణాలు చేసిన కుట్రలో భాగంగా
తొలి అమరవీరుడిగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన దొడ్డి కొమరయ్య గారి జయంతిని స్మరించుకుంటా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కేవలం కుర్మ కులాల్లోనే కాదు, తన భూమి కోసం, తన భుక్తి కోసం, అణగారిన వర్గాలందరికీ భూమి మీద హక్కు కోసం కొట్లాడి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతిని ఇవాళ అణగారిన వర్గాలందరూ కూడా ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. వారి ఆశయంలో భాగంగానే, వారి ఆశయాలను ముందు తీసుకుపోవడంలోనే ఇవాళ అధికారము, భూమి ఈ రెండే ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండడం వల్ల బానిసలుగా అణగారిన వర్గాల్ని ఒక పాలితులుగా పాలించే వాళ్ళుగా పాలితులు పాలకుల బడుగా అణగారిన వర్గాల్ని ఒక విభజనగా, ఒక రేఖగా విభజించి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం రాకముందు అదే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే కొనసాగుతూ ఉంది. భూమి కోసం ఆనాడు మహాభారతం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశ స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొంటే, తెలంగాణ రైతాంగ పోరాటం మొదలుకొంటే, వాళ్ళ కోనేరు రంగారావు సిఫార్సులు మొదలుకొంటే, ధరణి భూభాభర్తి వరకు కూడా ఎందులో కూడా ఏ చట్టాలు వచ్చినా అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి భూమి అందట్లేదు అనేది సజీవ సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. భూమి కావాలని కొట్లాడితే అణచివేత కొనసాగుతూ ఉంది. అందులో ఆ పోరాట స్ఫూర్తిని దొడ్డి కొమరయ్య గారు తీసుకుపోయారు కాబట్టి ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి ఇవి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడన్న గారు, తదితర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం హాజరులో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, 1946 నుంచి 51 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల ఆకృత్యాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ధరలు, భూస్వాములు, దేశ్ముఖులు, పటేల్, పట్వార్ కర్ణ వ్యవస్థ దోపిడికి, వెట్టి చాకిరికి తాళలేక ఆ రోజు భూమి భుక్తి విముక్తి పోరాటం జరిగినటువంటి సందర్భం. 1946 జూలై 4వ తేదీన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు హైదరాబాదు స్టేట్లో జరిగినటువంటి పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, భూస్వాముల యొక్క భూములకు వ్యతిరేకంగా, భూములు దోచుకున్నటువంటి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి వెట్టికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ రోజుల్లో ఆంధ్ర మహిళా సభ అండ్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేస్తున్న వర్ధంతులు, జయంతులు ఈ భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల హక్కుల కోసం అమరులైనటువంటి వాళ్ళందరి జయంతులు, వర్ధంతులు బీసీల ఆర్గనైజేషన్గా మనం చేసుకుంటూ పోతూ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, దళితులంతా ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి వారసులైనటువంటి రేవంత్ రెడ్డికి, ఆనాడు విష్ణు దేశ్ముఖ్ల వారసులైనటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆ దేశ్ముఖులు, దొరలు, భూస్వాముల యొక్క వారసులకు ఓట్లేస్తే ఆ రోజు భూములు గుంజుకూరు, ఏ భూములు కావాలని పోరాటం చేసినాం ఆ రోజు. మళ్ళీ ఇదే రోజు ఈ రోజు కూడా ఇప్పుడు ఖమ్మం కానీ ఎవరు అధికారంలో కూడా ఈ పేద బిడ్డల యొక్క భూముల మీదనే, పేద బిడ్డల యొక్క ఇల్లు కూల్చుకుంటేనే వాళ్ళ యొక్క అందమైన సౌదాలు నిర్మాణం చేసుకోవడం కోసమే వాళ్ళు ఇప్పటికీ అరాచకాలు కొనసాగిస్తున్నారు. ఆనాడు కాలంలో దున్నేవాడికే భూమి అని, భూమి లేకుండా వెట్టి చాకిరి చేయిస్తూ ఉంటే అవిటికి వ్యతిరేకంగా పోరాటం చేసి భూములు దక్కించుకోవడం జరిగింది. 3000 గ్రామాలు నాలుగు గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటించుకున్నారు. 4,500 మంది ఆ రోజు సాయుధ రైతాంగ పోరాట వీరులు అమరులైన ఈ నేల కోసం, ఈ మట్టి బిడ్డల కోసం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. మిత్రులారా, ఈ రోజైనా మనమందరం ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని ఆ రోజు ఎవరికైతే వ్యతిరేకంగా పోరాటం చేసిరో వాళ్ళకే మనం ఓట్లు వేయకుండగా ఎవరి కోసమైతే మనం పోరాటం చేస్తున్నామో వారికి, ఈ యొక్క బీసీలకు, రేపు రాబోయే బీసీ నాయకులకు గెలిపించుకొని బీసీలు పెట్టేటువంటి బీసీల పార్టీకే ఓటేసుకొని రాజకీయ చైతన్యంతో అధికారం రాకపోతే ఈ రాష్ట్రంలో మన మనగడ ప్రశ్నార్థకమైతే తెలియజేస్తూ, ఆ రోజు ఎవడైతే దేశ్ముఖులు, భూస్వాములు, పటేల్, పట్వాలు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే భారత యూనియన్లో కలిసిపోయిందో, 1948 సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చిందో తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి, అప్పుడు అంతకుముందు రూమీ టోపీ అంటే ఈ ముస్లింల టోపీ పెట్టుకునేది ఈ దొరలు, పటేలు, పటవాళ్ళు, దేశ్ముఖులు. ఆ టోపీ తీసేసి గాంధీ టోపీ పెట్టుకొని
ఊర్లలోకి పోయి ఇదే పటేల్ సైన్యాన్ని తీసుకుపోయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల మొత్తం హతమార్చినటువంటి దుర్మార్గ చర్య జరిగింది అన్నాడు. అందుకే మిత్రులారా, ఇప్పటికైనా మనోడవడో మందోడవడో దొంగవడో దొరవడవడో దోపిడీదారుడవడో ఈ దేశ్ముఖులు పటేల్ పటవారి డిఎన్ఏ కలిగినటువంటి ఈ విష్ణు రామచంద్ర రెడ్డి రజాకార్ వారసులైనటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలను బొందబెట్టి రాబో కాలంలో మన రాజ్యం తీసుకొచ్చుకొని ఆ రోజు గ్రామ స్వరాజ్యాలు ఎట్లున్నాయో ఈరోజు బహుజన రాజ్యాన్ని మనం ప్రకటించుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా అయితే గోల్కొండ కోట మీద తెలుగోడి పౌరుషాన్ని ఎగరేసి బహుజన రాజ్య నిర్మాణం చేసిండో రాబో కాలంలో బీసీల రాజ్యాధికార జెండా గోల్కొండ కోట మీద ఎగరాలని ఈరోజు దొడ్డి కొమరయ్య గారి అమరత్వం సాక్షిగా దొడ్డి కొమరయ్య గారి జననము ఆయన యొక్క అమరత్వం ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది కాబట్టి రేపు రాజ్యాధికారం కోసం మన అందరం రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు దుర్గన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.